హలో స్టూడెంట్స్, ఇదొక ఏరియాస్ క్వశ్చన్. అయితే ఏరియా ఆఫ్ రీజన్ ఎన్క్లోజ్డ్ బిట్వీన్ రెండు పారాబోలాస్ ఇచ్చారు. ఈ ఈక్వేషన్స్ చూడంగానే అవి పారాబోలాస్ అని ఐడెంటిఫై చేయాలి. అంతేకాదు అవి రెండు ప్యారలల్ పారాబోలాస్. అంటే ప్యారలల్ అంటే నాట్ ఎగ్జాక్ట్లీ ప్యారలల్, బట్ ఒకే డైరెక్షన్లో ఓపెన్ అయ్యే పారాబోలాస్. సో ఇలా రెండు ఒకే డైరెక్షన్లో ఉన్న పారాబోలాస్ ఇచ్చినప్పుడు, లేదా ఒక పారాబోలా ఒక లైన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది ఒక షార్ట్ కట్ మోడల్ అండి. అయితే ఇక్కడ అప్లికబుల్ అయ్యే షార్ట్ కట్ ఏంటంటే ఈ రెండింటి మధ్య ఉన్న ఏరియాని కనుక్కోవటానికి అది ఇలా ఉంటుంది. సో రెండు కర్వ్స్ ఇలా ఇస్తే ఎక్స్ ఈక్వల్ టు ఏవై స్క్వేర్ ప్లస్ బీవై ప్లస్ సి ఒక పారాబోలా, ఇంకొక పారాబోలా ఎక్స్ ఈక్వల్ టు డివై స్క్వేర్ ప్లస్ ఈవై ప్లస్ ఎఫ్. ఇలా ఇస్తే ఏరియా ఆఫ్ ద రీజన్ బౌండెడ్ బిట్వీన్ దీస్ టూ పారాబోలాస్ ఈజ్ గివెన్ బై దిస్ ఫార్ములా డెల్టా పవర్ 3/2 బై 6 టైమ్స్ ఆ లీడింగ్ కోఫిషియంట్స్ డిఫరెన్స్ వేసుకొని స్క్వేర్ చేసుకోవాలి. 6 టైమ్స్ ఏ మైనస్ డి హోల్ స్క్వేర్. అయితే ఇక్కడ డెల్టా ఏంటంటే డిస్క్రిమినెంట్ ఆఫ్ ఏ క్వాడ్రటిక్ ఎక్స్ప్రెషన్, డిస్క్రిమినెంట్ ఆఫ్ అనదర్ క్వాడ్రటిక్ ఎక్స్ప్రెషన్. ఆ క్వాడ్రటిక్ ఎక్స్ప్రెషన్ని ఇక్కడ ఇచ్చిన కోఫిషియంట్స్ యూజ్ చేసుకొని రాస్తాం. ఎలా అంటే అది కూడా ఈజీ అనండి గుర్తుపెట్టుకోవటం. సో జస్ట్ సబ్ట్రాక్ట్ ద కోఫిషియంట్స్ అండ్ పుట్ దెమ్ కరస్పాండింగ్లీ. సో ఏ మైనస్ డి వై స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి వై ప్లస్ సి మైనస్ ఎఫ్. ఈ క్వాడ్రటిక్ రాసుకొని దాని డిస్క్రిమినెంట్ బి స్క్వేర్ మైనస్ 4ac. అంటే ఇక్కడ మనం డెల్టా ఏం రాయొచ్చు అంటే బి మైనస్ సి హోల్ స్క్వేర్ మైనస్ 4 టైమ్స్ ఏ మైనస్ డి ఇంటూ సి మైనస్ ఎఫ్. ఈ డెల్టా అయితే గుర్తుపెట్టుకునే అవసరం లేదండి, ఎందుకంటే వాళ్ళు నంబర్స్ ఇస్తారు కదా ఏబిసిడిఈఎఫ్కి. అప్పుడు మీరు ఈ క్వాడ్రటిక్ రాసుకొని అక్కడే క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈజీ అవుతుంది ఈ ఫార్ములా అప్లై చేయడం. సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన రెండు కర్వ్స్కి మనం ఈ ఫార్ములా అప్లై చేసి ఆ ఏరియా కనుక్కుందాం. సో అయితే ముందు ఇక్కడ ఈ స్టాండర్డ్ ఫార్ములా రాసుకోవాలి, ఎక్స్ ఈక్వల్ టు ఏవై స్క్వేర్ ప్లస్ బీవై ప్లస్ సి. సో ఆ ఫస్ట్ కర్వ్ని అలా రాసుకుంటే వై స్క్వేర్ బై 4, అటున్న 4ని ఇటు తీసుకొస్తే ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 7 అవుతుంది. ఓన్లీ ఎక్స్ ఒక సైడ్ ఉండాలి. సో ఎక్స్ ఈక్వల్ టు వై స్క్వేర్ బై 4 మైనస్ 7. ఇది ఫస్ట్ కర్వ్. సేమ్ వే ఆ సెకండ్ కర్వ్లో 5ని లెఫ్ట్ సైడ్కి తీసుకొస్తే వై స్క్వేర్ బై 5 ఈక్వల్ టు 2 మైనస్ ఎక్స్. ఓన్లీ ఒక సైడ్ ఉంచితే ఎక్స్ని ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి పంపిస్తే అటు మైనస్ వై స్క్వేర్ బై 5 అవుతుంది ప్లస్ 2. ఇప్పుడు ఇచ్చిన రెండు కర్వ్స్ ఇలా స్టాండర్డ్ ఫామ్లో ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మనం ఏబీసీలు కలెక్ట్ చేస్తే ఏ వాల్యూ 1/4, బి వాల్యూ 0, వై టర్మే లేదు ఇక్కడ. ఓకే, సి వాల్యూ -7. సిమిలర్లీ ఆ రెండో కర్వ్లో డి వాల్యూ -1/5, మళ్ళీ ఈ వాల్యూ 0, వై టర్మే లేదు. అండ్ ఎఫ్ వాల్యూ కాన్స్టెంట్, చివరిలో ఉన్న కాన్స్టెంట్ 2. అంతేనండి. ఇప్పుడు మనకి డెల్టా కావాలి. ఆ డెల్టాకి అవసరమయ్యే క్వాడ్రటిక్ ఎక్స్ప్రెషన్ని రాద్దాము ఈ ఏడీ బిఈ సిఎఫ్ సహాయంతో. సో ఏడి ఏ మైనస్ డి వై స్క్వేర్ అంటే 1/4 మైనస్ -1/5 వై స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి అంటే 0 వై ప్లస్ సి మైనస్ ఎఫ్ -7 -2. ఇప్పుడు ఈ క్వాడ్రటిక్ ఎక్స్ప్రెషన్కి డెల్టా కట్టాలి. అయితే ముందు అక్కడ ఉన్న కోఫిషియంట్స్ని సింప్లిఫై చేస్తే 1/4 ప్లస్ 1/5 9/20 అవుతుంది. కామన్ డినామినేటర్ తీస్తే వై స్క్వేర్ -9. ఇప్పుడు దీనికి డెల్టా అయ్యాలి, ఎందుకంటే ఆ డెల్టానే అక్కడ ఫార్ములాలో వస్తుంది. సో డెల్టా ఈక్వల్ టు బి స్క్వేర్ -4ac, బి ఏమో 0 -4, ఏ వాల్యూ 9/20, ఈ కోఫిషియంట్ లీడింగ్ కోఫిషియంట్ ఇంటూ సి వాల్యూ -9. సో ఇక్కడ ఏమొస్తుందంటే 81/5 వస్తుంది. ఈ 4 క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ, 81/5. సో ఈ డెల్టాని ఇంకా ఏడిల్ని పెడితే ఏరియా బౌండెడ్ బిట్వీన్ ద టూ గివెన్ పారాబోలాస్ ఈజ్ డెల్టా పవర్ 3/2 బై 6 టైమ్స్ ఏ మైనస్ డి హోల్ స్క్వేర్ 1/4 మైనస్ -1/5 హోల్ స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు ఇది సింప్లిఫై చేసి ఆప్షన్స్లో టాలీ చేద్దాం. సో సింప్లిఫై చేయడానికి 81ని 3 స్క్వేర్ 9 స్క్వేర్గా రాద్దాం. 81ని 9 స్క్వేర్గా రాయొచ్చు. 9 స్క్వేర్ పవర్ 3/2 బై 5 పవర్ 3/2 కిందకి రాద్దాం. ఇక్కడ కింద 6 ఉంది, ఇంకా ఇది 9/20. సో 9 స్క్వేర్ బై 20 స్క్వేర్.
పైన ఈ పవర్స్ 2 మల్టిప్లై అయ్యి 2 క్యాన్సిల్ అవుతుంది, 9 క్యూబ్ మిగులుతుంది. 9 క్యూబ్ బై 5 పవర్ 3/2 అంటే 5√5 ఇంకా 6 ఇంటూ 9 స్క్వేర్ 20 స్క్వేర్ని పైకి పంపించవచ్చు. సింపుల్ క్యాల్కులేషన్ అండి. సో 9 స్క్వేర్ క్యాన్సిల్ చేద్దాం, ఒక 9 ఇంకా ఒక 3 క్యాన్సిల్ చేయొచ్చు, 3 2s 3 3s మిగిలేది ఇంకా 3 ఇంటూ 400 20 స్క్వేర్ ఈజ్ 400 బై 5√5 సో 580s 240 బై √5 ఇక్కడ ఇంకో 2 ఉందండి, సో ఇంకొక 2 ఇక్కడ ఉంటుంది. సో 240 బై 2√5 120 బై √5 120ని 24 ఇంటూ 5 రాస్తే ఒక √5 క్యాన్సిల్ అవుతుంది, 24√5 24√5 ఇస్ ద ఆన్సర్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది, S ఈక్వల్ టు డెల్టా పవర్ 3/2 బై 6 టైమ్స్ a మైనస్ d హోల్ స్క్వేర్. అయితే ఈ ఆర్గ్యుమెంట్ అంతా గుర్తుపెట్టుకోవాలి, ఏ కర్వ్స్కి ఏ కాన్స్టెంట్స్ తీసుకొని అలా రాయాలి అని. ఓకే, ఇక్కడ ఆన్సర్ 24√5. అయితే ఇది ప్యూర్ షార్ట్ కట్ మెథడ్. మామూలుగా ఏరియాస్ ప్రాబ్లమ్స్ని ఎలా చేస్తామంటే కర్వ్స్ వేసి XY ప్లేన్లో కావాల్సిన వాళ్ళు అడుగుతున్న రీజియన్ని షేడ్ చేసి దాన్ని ఒక డెఫినెట్ ఇంటిగ్రల్ లాగా ఎక్స్ప్రెస్ చేసి ఆ డెఫినెట్ ఇంటిగ్రల్ క్యాలిక్యులేట్ చేస్తే ఏరియా వస్తుంది. సో ఎవరికైనా ఈ ప్రాసెస్ చేయటం ఇష్టం లేకపోతే అసలు ఏం జరిగిందో, ఈ ప్రాబ్లంలో అసలు ఏం జరిగిందో బ్రీఫ్గా డిస్కస్ చేద్దామండి. సో ఈ పారాబోలాస్ని కనుక మనం ట్రేస్ చేస్తే, సో యాక్చువల్ మెథడ్ ఈ పారాబోలాస్ని కనుక మనం ట్రేస్ చేస్తే ఆ ఫస్ట్ పారాబోలా రైట్ ఫేసింగ్ పారాబోలా విత్ వర్టెక్స్ ఎట్ -7,0, రెండో పారాబోలా లెఫ్ట్ ఫేసింగ్ పారాబోలా విత్ వర్టెక్స్ ఎట్ 2,0 అంటే ఒక ఫస్ట్ పారాబోలా ఇది అవుతుంది వర్టెక్స్ -7,0, సెకండ్ పారాబోలా 2,0 వర్టెక్స్ దగ్గర అయితే రెండిటికి x యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అవుతుంది. సో ఏరియా ఆఫ్ ద రీజన్ బౌండెడ్ బిట్వీన్ దీస్ 2 కర్వ్స్ అంటే ఏ రీజన్ అడుగుతున్నారంటే వాళ్ళు ఈ రీజన్ అడుగుతున్నారు, ఈ బ్లూ రీజన్. అయితే ఈ బ్లూ రీజన్ని మనం అలాంగ్ y యాక్సిస్ తీసుకుంటే సింగిల్ ఇంటిగ్రల్లో మనకు ఆన్సర్ వస్తుంది. అలాంగ్ x యాక్సిస్ తీసుకుంటే రెండు ఇంటిగ్రల్లో స్ప్లిట్ చేయాలి, ఇంకా క్యాల్కులేషన్ కూడా కొంచెం పెరుగుతుంది. సో ఏ యాక్సిస్కి అలాంగ్ తీసుకోవాలో చూసుకోవాలండి. కొన్నిసార్లు y యాక్సిస్కి అలాంగ్ ఈజీ అవుతుంది ప్రాబ్లం, కొన్నిసార్లు x యాక్సిస్కి అలాంగ్ ఈజీ అవుతుంది. ఇక్కడ ఈ ప్రాబ్లంలో y యాక్సిస్కి అలాంగ్ ఈజీ అవుతుంది, ఎందుకంటే మొత్తం ఏరియాని ఒక సింగిల్ ఇంటిగ్రల్లో చూసేయచ్చు. సో ఎలా అంటే అయితే ముందు ఆ ఇంటిగ్రల్ చేసుకోవటానికి లిమిట్స్కి అవసరమైన వాల్యూస్ ఇక్కడ ఈ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి వస్తాయి. సో ఈ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోవాలి అంటే ఆ రెండు కర్వ్స్ని సైమల్టేనియస్గా సాల్వ్ చేయాలి. రెండు y2లే కాబట్టి ఆ రైట్ సైడ్ ఉన్న ఎక్స్ప్రెషన్స్ని ఈక్వేట్ చేస్తే రెండు కర్వ్స్లో మనకి x వాల్యూ వస్తుంది. ఓకే, ఇట్స్ ఎ క్యాల్కులేషన్, యూ కెన్ డూ ఇట్. x వాల్యూ -2 వస్తుంది. జస్ట్ ఈక్వేట్ y² ఆన్ బోత్ సైడ్స్. ఈ x -2 తీసుకెళ్ళి ఆ కర్వ్స్లో పెడితే y వాల్యూ వస్తుంది. y వాల్యూ ±2√5 వస్తుంది. ఈ x యాక్సిస్ పైన ఉన్న పాయింట్కి +2√5, కింద ఉన్న పాయింట్కి -2√5. ఎందుకు ఈ పాయింట్స్ కనుక్కోవటం ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఆ షేడెడ్ రీజియన్ని ఎస్ని ఇంటిగ్రల్ రైట్ కర్వ్ మైనస్ లెఫ్ట్ కర్వ్ అలాంగ్ y యాక్సిస్ చూస్తున్నాం కాబట్టి ఏరియాని రైట్ కర్వ్ మైనస్ లెఫ్ట్ కర్వ్. రైట్ కర్వ్ అంటే ఇటు లెఫ్ట్ ఫేసింగ్ పారాబోలా. ఓకే, ఆ లెఫ్ట్ ఫేసింగ్ పారాబోలాని ఈక్వేషన్ని అక్కడ ఇంటిగ్రల్ లోపల వేసుకుంటే అది y = x వేయాలి, ఎందుకంటే అలాంగ్ y యాక్సిస్ చూస్తున్నాం కదా. సో ఈ కర్వ్ నుంచి లెఫ్ట్ ఫేసింగ్ పారాబోలా ఇది సెకండ్ పారాబోలా. సో ఈ కర్వ్ నుంచి మనం ఏం రాయొచ్చు అంటే x = 2 - y²/5. ఇది రైట్ కర్వ్, అందుకని రైట్ కర్వ్ ముందు వేసుకోవాలి. 2 - y²/5 మైనస్ లెఫ్ట్ కర్వ్. లెఫ్ట్ కర్వ్ అంటే ఫస్ట్ కర్వ్. అదేమవుతుందంటే సేమ్ ఇందాక రాసినట్టే ఫస్ట్ కర్వ్ని కనుక మనం x ఇన్ టర్మ్స్ ఆఫ్ y రాస్తే ఇది వస్తుంది. అయితే x dy లిమిట్స్ ఈ y కోఆర్డినేట్స్ అవుతాయి, ఎందుకంటే ద హోల్ షేడెడ్ రీజియన్ ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ y లిమిట్ -2√5 to +2√5. సో -2√5 to +2√5. ఇప్పుడు ఈ ఇంటిగ్రల్ని సింప్లిఫై చేస్తే స్టాండర్డ్ ఇంటిగ్రల్గా రెడ్యూస్ అవుతుందండి. ఇట్స్ నాట్ వెరీ డిఫికల్ట్. ఇప్పుడు ఈ ఇంటిగ్రల్ని సాల్వ్ చేసినా కానీ మనకి ఇందాక వచ్చిన సేమ్ ఆన్సర్ 24√5 వస్తుంది. ఓకే, అయితే ఈ ప్రాసెస్ అంతా డెఫినెట్గా టైం తీసుకుంటుంది ప్రీవియస్ ప్రాసెస్ కన్నా. సో డెఫినెట్లీ యూ షుడ్ ప్రిఫర్ షార్ట్ కట్ ఇన్ ద ఎగ్జామ్, బట్ ఈ మెథడ్లో కూడా ప్రాబ్లమ్ని చేయటం ఖచ్చితంగా రావాలి. ఓకే.
దట్స్ ఆల్. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని అప్డేటెడ్ టీజీ వెబ్సైట్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.